ఇటీవల కోబ్రా ద్వారా వచ్చిన సమాచారంలో భూమి విముక్తి కోసం మూల చైతన్యం నుంచి వచ్చిన రెండవ కీ ఎమరాల్డ్ రే గురించి చెప్పారు. మనలో ఉన్న ఇతర శరీరాల్లో ఉండే లర్కర్ని తొలగించే ప్రక్రియలో మనకి కూడా భాగం ఉంది. అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అయ్యాక ఆ ఎనర్జీస్ మనలో ఉండే పర్సనల్ ఈవిల్ అనేది బయటకు పంపే వరకు మనకి స్పష్టంగా ప్రతిరోజు కనపడుతూనే ఉంటాయి. ఇలా కనిపించినప్పుడు నిరాశ చెందకుండా సరికాని ఆలోచనలు, భావనలు, పరిస్థితులు ఎదురైనప్పుడు మూల చైతన్యం నుంచి ఎమరాల్డ్ రేని ఇన్వోక్ చేయాలి. మన ఫ్రీవిల్ యూజ్ చేసి పర్సనల్ ఈవిల్ని అనగా వ్యక్తిగత అవగుణాలుని వ్యక్తిగతంగా ఎరుకతో ఎమరాల్డ్ రే ద్వారా ప్రక్షాళన చేయాలి. ఇది అసెన్షన్కి చాలా ముఖ్యం. ఉదాహరణకు కొన్నిసార్లు మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇబ్బంది పడుతుంది. ఏమైనా చెయ్యాలి అంటే నేను చేయగలనా అని, లేదా ఎవరైనా ఏదైనా జనరల్గా స్టేట్మెంట్స్ పాస్ చేసినా కూడా నన్నే అంటున్నారు అని అనుకొని ఎన్నో రోజులు బాధపడుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు సుపీరియారిటీ కాంప్లెక్స్, నేను ఏం చేసినా రైట్ లేదా అందరినీ హేళనగా చులకనగా మాట్లాడటం వంటివి. ఈ రెండూ తప్పే. వీటితో ఇబ్బంది ఎదురైనప్పుడు ఎమరాల్డ్ రేని పిలవాలి. కాంతిని సేవించినది ఏదైనా ఉంటే తీసేయమని చెప్పొచ్చు. అప్పుడు ఈ ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్కి అతీతంగా ఉన్న మన ఊర్ధ్వాత్మని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎమరాల్డ్ రే వలన పర్సనల్ ఈవిల్స్ అన్నీ ట్రాన్స్మిట్ అయిపోతాయి. లర్కర్ని త్వరగా ఎవాపరేట్ చేయొచ్చు. తద్వారా భూమికి లిబరేషన్ కూడా స్పీడప్ అవుతుంది. విక్టరీ ఆఫ్ ద లైట్.